విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేసే ఆలోచనను విరమించుకుని స్టీల్ ప్లాంట్ను శైలిలో విలీనం చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్, ఏఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి ఎన్డి రవి అధ్యక్షత వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబిలేసు, సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, ఐఎఫ్టియు నగర నాయకులు వెంకటరత్నం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు వీరోచితంగా ఏళ్ల తరబడి 1492 రోజులు పోరాటం చేస్తున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాణత్యాగం ఫలితంగా ఏర్పడిందన్నారు. వేల ఎకరాల భూములు రైతులు ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా, ఉద్యోగపరంగా వెన్నెముకలా నిలిచిన స్టీల్ ప్లాంట్ను బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రజల ఆస్తిని కార్పొరేట్ దోపిడీదారులకు అప్పగించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయమని ఎందుకు ప్రకటించడం లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రైవేటు పరం చేయమని ప్రకటించే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను పూర్తి స్థాయి సామర్థ్యంతో నడపాలని, సెయిల్లో విలీనం చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా పోరాడి కాపాడుకుంటామన్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయమని ప్రకటించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, మేధావులు, కవులు, కళాకారులు అందరూ ముక్త కంఠంతో ఏకోన్ముఖంగా పోరాటం చేయాలని, ప్రతి ఒక్కరూ విశాఖ ఉక్కుపై స్పందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి సుబ్రహ్మణ్యం, జయచంద్ర, బాలాజీ, బుజ్జి, నరేంద్ర, చిన్న, మునిరాజా, ప్రసాద్, రాము, ఏఐటియుసి నాయకులు పి మురళి, ఏ రాధాకృష్ణ, చిన్నం పెంచలయ్య, కేవై రాజా, అల్లాబాష, చలపతి, మహేంద్ర, రామకృష్ణ, ఐఎఫ్టియు నాయకులు అరుణ, గంగా తదితరులు పాల్గొన్నారు. ఏకైక పెద్ద భారీ పరిశ్రమ, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ. ఇప్పుడే మన మిత్రుడు చెప్తూ ఉన్నాడు, నేను ఇక్కడికి వచ్చేలోగా ఇది అనేక మంది ప్రాణ త్యాగాలతో, పదవీ త్యాగాలతో నిర్మితమైనటువంటి ఫ్యాక్టరీ. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ ఉంది. నిన్నటి వరకు మాట్లాడడం కూడా లేకుండా ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు కొద్దిగా మాట్లాడుతూ ఉంది. ఎందుకు మాట్లాడుతుందంటే వాళ్ళకి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ అవసరాలు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. రాజకీయ అవసరాల కోసం మాట్లాడితే ఉద్యమం రాదు. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలో రాజకీయ అవసరాలు ఎన్ని ఉండినా, రాజకీయ అవసరాలు లేకపోయినా, ఒక మంచి సమస్య కోసం, 10 మందికి ఉపయోగపడే సమస్య కోసం గతంలో ఏ సమస్య మీద అయితే కమ్యూనిస్టులు వాగ్దానం చేశారో, ఆ పోరాటాలు చేశారో, ప్రాణత్యాగాలు చేశారో, భూములు త్యాగాలు చేశారో, వాటికి వారసత్వంగా నిలబడినాం. కాబట్టి మేము ఇప్పుడు రేపు పదవులు ఉండినా లేకపోయినా పోరాడతాం. ఈ రోజు కూడా విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానికుండా ఈ మొత్తం కూడా ఏంటంటే మేమేదో సహాయం చేసినాం అనేటువంటిది కొత్త శుద్ధాబద్ధము. అది బ్యాంకు అప్పులకు, అదేవిధంగా జిఎస్టీలకు సరిపోతుంది. విశాఖ ఒరిగింది ఏమీ లేదు. వామపక్ష ప్రజా సంఘాలు తీవ్రంగా పోరాటం చేస్తుంటే ప్రజలు కూడా చూస్తున్నారు. ఎల్లకాలం ఇది జరగదు. తప్పుడు పద్ధతి కాకుండా చంద్రబాబు నాయుడు కానీ, కేంద్రంలో నరేంద్ర మోడీ కానీ సిన్సియర్గా విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి దానికి గనులు కేటాయించండి. ఏ రాష్ట్రంలో అయినా పాలకపక్షం, ప్రతిపక్షం ఉంటుంది. కానీ ఈ రాష్ట్రంలో అన్నీ ఒకే పక్షం, బీజేపీ పక్షంలోనే ఉన్నాయి. వీళ్ళు నిజంగానే ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని పాలక ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ స్థాయిలో పార్లమెంట్ను స్తంభింపజేయడం ద్వారా విశాఖ ఉక్కు కావాల్సినటువంటి క్యాప్టివ్ మైన్స్ కానీ, లేకంటే దీనికి కావాల్సినటువంటి పెట్టుబడిని కానీ, కార్మికులకు రావాల్సిన జీతాల చెల్లింపులో కానీ, లేకంటే దీనికి కట్టాల్సినటువంటి బకాయిలు రద్దు చేయించడంలో కానీ ప్రయత్నం చేయొచ్చు. సాధ్యమే ఇది.